హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే హెయిర్ ఆయిల్ అండి. ఇది నా జుట్టుకి, మా ఇంట్లో అందరి జుట్టుకి కూడా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, మేము ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలానే, అంటే సేమ్ ఇదే ఆయిల్ అని కాదు, నేను కాచిన ఆయిల్ మాత్రమే మేము యూజ్ చేస్తామండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైం, అంటే మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు, లేకపోతే ఇలా బయటికి వెళ్ళినప్పుడు కుదరదు కాబట్టి మిగతా టైం మొత్తం కూడా ఆల్మోస్ట్ మేము ఇదే యూజ్ చేస్తాం. అంటే డిఫరెంట్గా, అంటే ఇన్ని ఐటమ్స్ ఉండకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు, కొన్ని ప్రతిసారి ఉండొచ్చు అనమాట, ఇలా అనమాట. సో మనం ఏమేమి యూజ్ చేసుకుంటున్నాము, ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో చూసేయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి కలబంద అండి. కలబంద ఎంత హెల్ప్ఫుల్ ఉంటుందో తెలుసు కదా, చాలా సాఫ్ట్నెస్ వస్తుంది హెయిర్కి కలబంద వల్ల. అండ్ బంతిపూలు, మందారాకు, మందార పూలు, కరివేపాకు, ఇవి తెలుసు కదా, ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి కూడా అంత ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఏంటంటే మంచి సిల్కీ ఉంటుంది హెయిర్ మనం యూజ్ చేసినప్పుడు. ఇవేమో మెంతులు, మీకు తెలిసింది, డాండ్రఫ్ పోతుంది, చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఉల్లిపాయలు. ఇవి కాకుండా మనం ఏం యూజ్ చేస్తున్నామంటే, ఇది చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే కుంకుడుకాయ పౌడర్ అండి. కుంకుడుకాయ ఇది కూడా నేను ఖచ్చితంగా వేస్తాను, ప్రతిసారి కాసినప్పుడు ఆయిల్లో డెఫినెట్గా యూజ్ చేస్తాను. ఇది ప్యాకెట్ మొత్తం వేయను, కానీ దీంట్లో హాఫ్ నేను వేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఆమ్లా పౌడర్. ఈ రెండు కూడా నేను ఆయిల్లో ఖచ్చితంగా వాడతానండి. అండ్ ఇంకేమేమి మనం వేస్తున్నామని ప్రతిదీ మీకు మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చూస్తాను. ఫస్ట్గా మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఈ కడాయి అయితే పెట్టుకున్నామండి. ఇది ఎందుకు ఇంత పెద్దగా పెట్టుకున్నానంటే పొంగిపోతుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో మనం ఆయిల్ కాస్తున్నాం కాబట్టి ఎక్కువ పొంగిపోతుంది అనమాట. సో అందుకని నేను ఎప్పుడు ఇంత పెద్దగా ఉండేటట్లే పెట్టుకుంటాను. సో ఇది ఫస్ట్ అయితే మనం బయట అండి, గానుగులు అంటారు కదా, నేను గానుగు దగ్గర నుంచి తెచ్చుకుంటాను ప్రతిసారి కూడా. 1 kg వచ్చేసి 360 రూపీస్. సో ఇది 1 kg ఆయిల్ అనమాట. ఈ 1 kg ఆయిల్తో మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. ఇవన్నీ 1 లీటర్ ఆయిల్ అయితే మనం హీట్ అయిన బాండీలో పోసేసుకుందాం. సో ఇది 1 లీటర్ ఆయిల్. సో నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవదం. మనం ఆవదం కూడా ఇప్పుడు అది కేజీ ఉంది కదా దీంట్లో కదండి, ఇది కొంచెం క్వాంటిటీలో మనం యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. పాతకాలంలో మీకు తెలిసిందే, మొత్తం కూడా ఆవదంతోనే కదండి వాళ్ళు అంత లాంగ్ హెయిర్ పెంచుకునే వాళ్ళు. సో అందుకని నేనైతే ఖచ్చితంగా ఆవదాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఆమ్లా ఆయిల్ అండి, ఇది కూడా మనం కొంచెం యాడ్ చేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అండి, ఇది కూడా మనం కొంచెం యాడ్ చేసుకున్నాం. ఏంటక్క మొత్తం యాడ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం డెఫినెట్గా యాడ్ చేసుకోవాలా అంటే అవసరం లేదండి, ఓన్లీ కోకోనట్ ఆయిల్తో చేసుకోవచ్చు. బట్ నాకు ఫస్ట్ నుంచి ఇలా చేసుకోవడం అలవాటు అనమాట, ఎందుకంటే నాకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అందుకని నేను ఫస్ట్ నుంచి ఇలా చేసుకుంటాను. మీరు స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓన్లీ కోకోనట్ ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపేశాక కొంచెం హీట్ అయ్యాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం రెడీగా, అవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని ఆయిల్ని హీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం బంతిపూలు వేసుకుందామండి. బంతిపూలు, మందారాకు. మనం చేసుకునేప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో చేసుకోండి, ఎందుకంటే మొత్తం పొంగిపోతూ ఉంటుంది అనమాట. సో మందార పూలు అన్నీ, కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, కలబంద, అండ్ మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ అండి ఫైనల్గా. చూస్తారా, ఆయిల్ మంచి హీట్లో ఉందన్నమాట. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆయిల్ సగం అంటే ఒక 15 minutes 20 minutes బాయిల్ అయిన తర్వాత, హీట్ అయిన తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. రోజ్ వాటర్ కూడా మన హెయిర్కి చాలా మంచిది. అండ్ మీకు తెలిసిందే, ఇప్పుడు మనం ఏవైతే యాడ్ చేసామో ఇవి రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు, బట్ మనం పట్టించుకోము అంతే అనమాట. ఇవి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ సిల్కీ, నాది సిల్కీనే ఉంటుంది, నేను యూజ్ చేయకపోయినా పర్లేదు, బట్ ఇంకా స్మూత్ ఉంటుంది. అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఎక్కడెక్కడ మనకైతే జుట్టు రాలిపోయినాయో అక్కడ కొత్త జుట్టు కూడా వస్తుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇదేదో చూస్తున్నాం లేకపోతే స్కిప్ చేస్తున్నాం అట్లా కాదండి,
డెఫినెట్గా ఉపయోగపడే టిప్ అండ్ ఆయిల్ అనమాట ఇది. అందరూ ట్రై చేయండి, మీరు డెఫినెట్గా నాకు చెప్తారు మళ్ళీ నాకు బాగా యూజ్ అయింది అక్క ఇది అని. నేను నా హెయిర్ కూడా చూపిస్తాను, నా హెయిర్ ఎలా ఉంటుంది, నా హెయిర్తో ఇది ఎలా యూజ్ అయిందని కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇదంతా ఆయిల్ ఒక్కసారి కలుపుకున్నాక మనం చాలాసేపు మరిగించాల్సి ఉంటుంది, ఎందుకంటే కలర్ మారుతుంది ఇది. ఇప్పుడు నార్మల్ మనం పోసినప్పుడు కలర్ ఎలా ఉంటుందో అది కలర్ మారుతుంది. అండ్ స్మెల్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. ఉల్లిపాయలు వేసారు కదా ఒకలాంటి స్మెల్ వస్తుందని డౌట్ ఉండొచ్చు, అలా ఏముండదు, చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం హెయిర్కి పెట్టుకున్నప్పుడు కూడా ఎంత బాగుంటుందో అండి. అండ్ మీకు ముందుగా చూపించాం కదా ఇది ఆల్మండ్ ఆమ్లా పౌడర్ అను లేకపోతే కుంకుడుకాయ పౌడర్, ఇవి ఈ రెండు కూడా లాస్ట్లో ఇంకా దించడానికి ఒక 10 మినిట్స్ ఉందన్నప్పుడు మనం యాడ్ చేసుకుందామండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా భృంగరాజ్ అండి, అది మనకి ఇప్పుడు సిటీలో దొరకాలంటే చాలా కష్టం. అంటే నేను ఇప్పుడుంది సిటీలో ఉన్నాను, నాకు ఇంటికి వెళ్తే దొరికేదేమో, ఇప్పుడు నేను అక్కడ లేను కదా, అందుకే నాకు అవైలబుల్ లేదు, ఉన్న వాటితో నేను అడ్జస్ట్ చేసేస్తున్నాను. బట్ భృంగరాజ్ అయితే ఎంత బాగుంటుందోనండి హెయిర్ కోసం, తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా వాడాల్సిన ఇంగ్రీడియంట్ అది. అండ్ స్మెల్ అయితే ఆసమ్ ఉంటుంది మనం ఆయిల్లో వేసినప్పుడు. ఇంకొకటి, నేను ఈ ఆయిల్ ఎలా అప్లై చేస్తానంటే మిడ్ నైట్ నేను రాసుకుంటానండి. సరే మిడ్ నైట్ కాదు, నాకు ఎప్పుడు వీలుంటే నేను అప్పుడు రాస్తాను. రాసుకుని 3 అవర్స్ మినిమం 2 అవర్స్ అయితే నేను అలా వదిలేస్తానండి హెయిర్కి అప్లై చేసేసి, ఆ తర్వాత నేను హెడ్ బాత్ చేసేస్తాను. అంతేకాని అలానే పెట్టుకుని అలానే హెయిర్ కుంచుకోవడం అలా నేను చెయ్యను, ఎందుకంటే హెడ్ బాత్ అనేది మనకి చాలా ముఖ్యం అండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలి ఖచ్చితంగా. 2 డేస్కి ఒకసారైనా మనం హెడ్ బాత్ చేయాలి, అప్పుడే హెయిర్ చాలా మంచి గ్రో అవుతుంది. అందరు ఎలా అంటే వీక్కి ఒక్కసారి ఆయిల్ పెట్టేసుకుంటే చాలా హెయిర్ బాగా పెరిగిద్దంట, లేకపోతే వీక్ వరకు ఆయిల్ పెట్టుకుని 1 డే ఒకసారి హెడ్ బాత్ చేస్తే మంచిగా ఉంటుంది, ఇలా అనుకోవద్దండి. 2 డేస్కి కన్ఫర్మ్గా హెడ్ బాత్ అయితే చేయండి. మీకు తెలుసో లేదో, నేనైతే నా కాలేజ్ అప్పుడు ఆల్మోస్ట్ 2016 or 17 అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హెయిర్ ఆయిల్ పెట్టుకుని లేకపోతే జడేసుకోవడం 1 వీక్ అంతా ఉంచుకోవడం అలా లేదండి. ఎప్పుడు నా హెయిర్ హెడ్ బాత్ చేసే ఉంటుంది, ఆయిల్ పెట్టుకోవడం 2-3 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసేయడం, ఇది నా రొటీన్ అండి. మీకు ఎందుకంటే నాకు అది బెనిఫిట్ అండ్ యూజ్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇంత ధైర్యంగా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ తల భాగం ఉంది కదా దానికి ఎక్కువ పెట్టండి. మనం ఏం చేస్తాం అంటే జుట్టు ఎంత పొడుగుంటే అంత పొడుగున రాస్తూనే పోతూ ఉంటాం, అలా ఏం అవసరం లేదండి. మనకి హెయిర్ పెరిగేది మొత్తం కూడా అక్కడ మన తల పై భాగం నుంచే పెరుగుతుంది, సో అక్కడ ఎక్కువ హెయిర్ అప్లై చేయండి. అండ్ లాస్ట్ జుట్టు ఆఖరు ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే జుట్టు మనకు తిరిగినప్పుడు పొల్యూషన్ వల్ల ఇలా చిట్లిపోతుంది అనమాట, మనం అక్కడ సరిగ్గా పట్టించుకోము కాబట్టి అక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేయండి. పైన ఆ జుట్టు లాస్ట్ భాగంలో అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఇవి ఉన్నాయి కదండి, ఇవి గులాబీ రెబ్బలండి. ఆ గులాబీ పూలు మా ఇంట్లోకి ఎప్పుడు వచ్చినంటే మనం పెట్టుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్కి తెచ్చినా నేను డెఫినెట్గా వాటిని ఎండబెట్టుకుని స్టోర్ అయితే చేసుకుంటాను. దేనికో దానికి రోజ్ వాటర్ కానీ ఎట్లయినా ఉపయోగపడుతుంది. సో ఈ రెబ్బల్ని కూడా మనం కొంచెం వేసుకుందాం. రోజ్ వాటర్ వేస్తాను నాకు ఇందాక, ఇంక ఇప్పుడు ఇవి కనిపించిన ఇంకా నేను రోజ్ వాటర్ వేయనండి, ఇవే యూజ్ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు రోజ్ వాటర్ వేసినప్పుడు ఏమైందంటే మొత్తం పొంగిపోయింది, మనం కంట్రోల్ కూడా చేయలేము. ఇంకా చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆయిల్ అయితే కంప్లీట్గా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో చెప్పాను కదా 10 మినిట్స్ ముందు మనం పౌడర్స్ వేసుకోవాలని. సో ఫస్ట్ ఆమ్లా పౌడర్ అయితే మనం వేసుకుందాం, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కుంకుడుకాయ పౌడర్ అండి, కొంచెం. సో వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకుంటే మనం తిప్పే కొన్ని ఇది పొంగుతూ ఉంటుందండి. మీకు ఆయిల్ కలర్ చూపిస్తానండి, ఇప్పుడు మీకు కనిపిస్తుందో కనిపించదో కానీ మంచి గ్రీన్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. ఇలా పోస్తుంటే మీకు కనిపించట్లేదు, నేను నెక్స్ట్ టైం ఇప్పుడు బాటిల్ పోస్తా కదా ఆరిపోయాక అప్పుడు మీకు కనిపిస్తుంది కలర్ ఎలా ఉంది అని. మంచి థిక్ కలర్లో ఉంటుందండి ఆయిల్ అయితే. స్మెల్ అయితే అసలు అవసరం ఉంది. సో ఇదండి ఫైనల్గా మనం కాసుకున్న ఆయిల్ అయితే. కలర్ చూపిస్తాను చూడండి ఒకసారి, చెప్పాను కదా మంచి కలర్ వస్తుందని.
చూడండి ఎంత మంచి కలర్ ఉందో. సో ఇప్పుడు దాన్ని మనం డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే ఒక బాటిల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఫైనల్గా మనకి వచ్చిన ఆయిల్ అండి, మొత్తం వడపోసాను. ఇప్పుడే నేను ఒక్కదాన్ని అయ్యేసరికి వీడియో వడపోసేటప్పుడు తీయడానికి కుదరలేదు. సో అందుకే ఇదిగోండి ఈ జార్ నిండా అండి, ఈ జార్ నిండా, ఈ 2 జార్స్ నిండా అయితే మనకి ఆయిల్ అనేది వచ్చింది. కలర్ చూసారు ఎంత మంచిగా కనిపిస్తుంది. నేను చెప్పాను కదా మంచి గ్రీనిష్ కలర్లో ఉంటుందని, థిక్ గ్రీన్ అనమాట. సో ఇది ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి, డెఫినెట్గా యూస్ అవుతుంది. హెయిర్ లాస్ తగ్గుతుంది మీకు. మంచి ఎక్కడైతే హెయిర్ ఊడిపోయిందో బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుంది అండ్ మంచిగా బ్లాక్గా మారుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా, కరేపాకు కానీ ఇవన్నీ మంచి బ్లాక్ కలర్లో మారుతుంది. మీ జుట్టు వద్దన్న ఆకుండా పెరుగుతూనే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి ఫాలో చేసేయండి.